నమస్కారం. గోపాల్స్ సాముద్రిక శాస్త్రానికి స్వాగతం. మనం గత ఎపిసోడ్లో గోపాల సాముద్రిక శాస్త్రంలో శిరోరేఖ శిరోరేఖ యొక్క లక్షణాలు, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళితే అది ఏ విధంగా ఉంటుంది అనేటువంటి కొన్ని విషయాలు తెలుసుకున్నాం. మరికొన్ని విషయాలు ఇప్పుడు మనం ఈ శిరోరేఖ గురించి ఇంకా లోతుగా అధ్యయనం చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఇది జీవితరేఖ. కొంతమంది చేతుల్లో శిరోరేఖ ఇక్కడ ఈ జీవితరేఖ దగ్గరే బయలుదేరుతుంది, లేదా జీవితరేఖ కొద్దిగా ప్రక్కన బయలుదేరి ఇలా విస్తరిస్తూ దీని నుంచి ఒక రేఖ లాగా గురుస్థానానికి, అంటే అది శిరోరేఖలో కలిసి ఉన్నట్లే కనిపిస్తూ ఉంటుంది. సాధారణంగా ఈ శిరోరేఖ యొక్క పరిధిని బట్టి, ఈ శిరోరేఖ పూర్తిగా ఉంటే, తెలివితేటలు మేధస్సు కలిగి ఉండి వారు ఏ రంగంలో ఉన్నా ఈ గురుస్థానానికి వెళ్ళేటువంటి రేఖ ఉండటం వలన వారు నాయకత్వ లక్షణాలు కలిగి ప్రతిదాన్ని కూడా తమ పరిధిలోకి తీసుకుని ఆ వ్యవస్థ లేదా తను చేసేటువంటి ఉద్యోగము లేదా వ్యాపారము, ఆ సంఘములో నాయకత్వం వహించి ముందుకు నడిపించేటువంటి లక్షణాన్ని కలిగి ఉంటారు. అయితే కొంతమందిలో ఈ రేఖ ఈ గురుస్థానము, జీవితరేఖ ఈ ప్రాంతంలో కాకుండా కొద్దిగా గురుస్థానానికి దూరంగా ఇక్కడి నుంచి ప్రారంభమయ్యి ఇలాగ విస్తరిస్తూ కుజస్థానము వైపు వెళ్ళినటువంటి శిరోరేఖ కలిగినటువంటి వ్యక్తులు ఇక్కడ నాయకత్వం కోసం పాకులాడుతూ, ఘర్షణకు లోనవుతూ, పోట్లాడే స్వభావాన్ని కలిగి ఉంటారు. వీరు తరచూ చిరచిరలాడుతూ ఇక్కడ కుజస్థానం వైపు వెళ్ళి ఉండాలి. ఇక్కడ నాయకత్వ లక్షణాలను కలిగిస్తున్నటువంటి గురుస్థానంతోటి కనెక్షన్ లేకుండా, అయితే గురుస్థానం దిగువలో వస్తుంది. అంటే ప్రాథమిక బాల్యంలో ఇక్కడ ఈ లింకు స్వల్పంగా సన్నటి రేఖలతో కలపబడి ఉండొచ్చు, లేదా ఇక్కడ గ్యాప్ ఉండొచ్చు. అంటే ఇటువంటి శిరోరేఖ కలిగినటువంటి వ్యక్తులు వారు నివసించేటువంటి లేకపోతే ఉద్యోగం వ్యాపారం చేసేటువంటి ఆ సమూహంలో వారి వైపు నాయకత్వం వహించాలనేటువంటి భావిస్తూ తగిన సామర్థ్యం లేక ఘర్షణకి లోనవుతూ ఉంటారు. కొంతమంది చేతుల్లో ఇక్కడ ఈ జీవితరేఖ నుంచే ఉంటుంది, జీవితరేఖలో కలిసి ఉంటుంది. ఈ గురుస్థానము భాగంలో ఇక్కడి నుంచి గురు వేలువైపు ఒక రేఖ ఉన్నప్పుడు ఇది పూర్తిగా విస్తరించి ఇది ఈ కుజస్థానముకు దిగువలో రెండవ ప్రాంతం వైపుకి, అంటే అరచేయ రెండవ భాగం వైపుకి విస్తరించినప్పుడు ఇలాగా శిరోరేఖ ఉన్నటువంటి వ్యక్తులు ఆధిపత్యం కోసం, అందరి మీద పెత్తనం కోసం, తమ యొక్క కీర్తి, ప్రతిష్ట, యశస్సు ఇవన్నీ ఎక్కువగా పొందాలనేటువంటి తాపత్రయంలో 10 మందితోటి మెప్పించుకొని అందరినీ తమ వెంట తీసుకువెళ్ళాలనేటువంటి తాపత్రయంతో అనేక కార్యక్రమాల వైపు వీరి యొక్క ఆలోచనల్ని కేంద్రీకరిస్తూ ఉంటారు. ఇటువంటి వ్యక్తులు అరుదుగా కనిపిస్తూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో ఘర్షణకు కూడా లోనవుతూ ఉంటారు. కొంతమంది చేతుల్లో ఇక్కడ ఈ జీవితరేఖ సామాన్యంగా ఉండి శిరోరేఖ జీవితరేఖను వదిలి కొంచెం కురసగా కొంతవరకే వచ్చి బ్లంట్గా అంటే వెడల్పు పెరిగి ఉంటే
ఇటువంటి వ్యక్తులు అస్థిర భావాలు కలిగి వాళ్ళ ఆలోచనలు వారే ఆచరణ చేయక తరచు భావాల్ని మార్చుకుంటూ అస్థిర భావాలు కలిగి ఘర్షణకు లోనవుతూ తమ అభిప్రాయాలని వెంటనే మార్చుకుని ఆ పనిని పూర్తి అవ్వకుండానే వేరే ఒక పనిని ప్రారంభించి పూర్తి అవ్వకుండానే వేరే దాని వైపు వెళ్ళేటువంటి లక్షణాలు కలిగి ఉంటారు. కొంతమంది చేతుల్లో ఈ శిరోరేఖ జీవిత రేఖ దగ్గర నుంచి ప్రారంభమయ్యి క్రమంగా ఇలా విస్తరిస్తూ కుజస్థానానికి చంద్రస్థానానికి మధ్యలో అరచేతి రెండవ అంచు సమీపం వరకు విస్తరించి ఉన్నటువంటిది. ఇది చాలా ప్రధానమైనటువంటి శిరోరేఖగా మనం గమనించవచ్చు. ఇటువంటి శిరోరేఖ కలిగినటువంటి వ్యక్తులు వారి యొక్క జీవితంలో ఏ భావాలనైతే కలిగి ఉంటారో, ఏ జ్ఞానాన్ని అయితే కలిగి ఉంటారో అది స్థిరంగా వారు నమ్మినటువంటి సిద్ధాంతాలని స్థిరంగా మనసులో ఏర్పరచుకుని ఆచరణ క్రమానుగతంగా ఆచరిస్తూ వాటిని ఫలితాలని సాధించే యోగ్యత కలిగి, అంతేకాదు యుక్తాయుక్త విచక్షణ కలిగి. యుక్తాయుక్త విచక్షణ అంటే ఎవరికి ఏ పని, ఎవరికి ఏ విషయం చెప్పాలి, ఏ విషయం చెప్పకూడదు అనేటువంటి పరిపూర్ణమైనటువంటి పరిజ్ఞానాన్ని కలిగి తెలుసుకున్న విషయాలని జీవిత పర్యంతం కూడా ధారణ చేసి గుర్తుపెట్టుకుని దాన్ని విపులీకరించి 10 మందికి వాటిని ప్రవచిస్తూ ఆచరింపజేస్తూ సమాజంలో ఉన్నతమైనటువంటి గౌరవానికి, స్థితికి తమని తాము మలుచుకుంటూ అత్యున్నతమైనటువంటి గౌరవాన్ని పొందేటువంటి లక్షణం ఈ స్థిరమైనటువంటి శిరోరేఖ కలిగి ఉంటుంది. ఇంత క్లియర్గా శిరోరేఖ ఉన్నటువంటి వ్యక్తులు మనకి అరుదుగా కనిపిస్తూ ఉంటారు. సమాజంలో మనకు తెలుస్తూ ఉంటారు. వాళ్ళు అంటే 10 మందిని ఆకట్టుకుని ఏదైనా సరే ఒకసారి వారి మనసులో మెదడులో ప్రవేశించినటువంటి విషయాన్ని విపులీకరించి 10 మందికి చెప్పేటువంటి సామర్థ్యం కలిగి ఉంటారు. కొంతమంది చేతుల్లో ఈ శిరోరేఖ ఇక్కడ ప్రారంభమయ్యి ఇలా క్రమంగా వచ్చి ఇలాగ శని స్థానం వైపు కొద్దిగా వంగి మరలా మామూలుగా ప్రయాణించింది అనుకుందాం. ఇలా ఉన్నటువంటి జాతకులు ఉన్నారు. ఏ గ్రహస్థానం వైపు ఈ బుద్ధి మళ్ళుతోందో దాని భావాల్ని వీరు మనసులోకి తెచ్చుకొని, అంటే ఇక్కడ శని స్థానం వైపు తిరిగింది. శని స్థానం అంటే సంపద, ధనము, అలాగే మతము, ఇలాంటి భావాల వైపు ధన సంపాదన కోసం తమ యొక్క మేధస్సునంతటినీ వ్యక్తిగత స్వార్థం కోసం ఉపయోగిస్తూ ఈ తెలివితేటల్ని ఆర్థికమైనటువంటి లావాదేవీలు గడపడానికి ఉపయోగించి అధిక ధన సంపాదనకు ప్రయత్నం చేస్తూ ఉంటారు. కొంతమంది చేతుల్లో ఈ శిరోరేఖ ఇలాగ క్రమంగా వచ్చి రవిస్థానం దగ్గర ఇలా పైకి జరిగి మరలా క్రమంగా రెండవ అంచుకి చేరినటువంటి వ్యక్తులు రవి ఆకర్షణకు, కీర్తికి, రాజకీయానికి, కళలకు కేంద్రం కనుక ఇటువంటి వ్యక్తులు తమ తెలివితేటల్ని రాజకీయాలు, కళల వైపు మళ్ళిస్తూ ప్రతి విషయంలోనూ ఆ అంశాలని జోడిస్తూ తమ జీవితాన్ని అటువైపుకి, అంటే రాజకీయ, కళా సంబంధమైనటువంటి, ఆకర్షణ సంబంధమైనటువంటి విషయాల వైపు తరచు మళ్ళిస్తూ జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటారు. కొంతమంది చేతుల్లో
ఈ శిరోరేఖ ఇలా క్రమంగా వచ్చి ఈ చివరికి వచ్చేసరికి బుధస్థానం వైపు చిన్న కర్వ్, అంటే కొస అలా తిరిగి ఉండొచ్చు, కొద్దిగా ఇలా బెండ్ ఉండొచ్చు. మొత్తం మీద ఈ రేఖ ఇటువైపు చూస్తూ తదుపరి ఇలా కొనసాగినప్పుడు ఇటువంటి వ్యక్తులు వ్యాపార భావము, వ్యాపార దృక్పథము కలిగి ప్రతి విషయాన్ని వ్యాపారాత్మకంగా చూస్తూ తమ మేధస్సుని వ్యాపారాత్మకమైనటువంటి విషయాల వైపు మళ్ళిస్తూ మా జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటారు. ఈ శిరోరేఖ ఇలా కుజస్థానం వైపు వెళితే విపరీతమైన పట్టుదల, మొండితనము, ఘర్షణ వాతావరణం కలిగి తరచూ ఘర్షణకి లోనవుతూ, ఉద్రేకానికి లోనవుతూ, ఇటువంటి వ్యక్తులు బీపీకి ఎక్కువగా లోనవుతూ ఉంటారు. అంచేత ఇది దీనికి తోడు ఈ రేఖ ఇంకా రంగు కూడా తీవ్రమైనటువంటి ఎరుపు రంగులో ఉంటే ఆ భావం ఇంకా పెరుగుతూ ఉంటుంది. కొంతమంది చేతుల్లో ఈ రేఖ చంద్రస్థానం వైపు పూర్తిగా కిందకి దిగినట్లు కనిపిస్తే చంద్రుడు ఈ సాహిత్యము, కళలు, సంగీతము, ఈ శాస్త్ర సాంకేతిక రంగాల్లో రచనలు, ఈ సాహిత్యాన్ని ఎక్కువగా వీరు ఊహల్లో ఉండి ఊహాజనితమైనటువంటి విషయాలను కథలు, గ్రంథాలు, సినిమాలు, నాటకాలు ఇలాంటి రచనలు చేసేటువంటి మానసిక బలం కలిగి ఎక్కువగా ఈ సంగీత సాహిత్యాల వైపు మక్కువ చూపెడుతూ ఈ వేదవాంగ్మయము వీటి వైపు వీరి యొక్క భావనలు, వీరి యొక్క ఆలోచనలు తరచూ అటువైపు ప్రసరిస్తూ ఆ రంగాల్లో ముందుకి కొనసాగుతూ ఉంటారు. కొంతమంది చేతుల్లో ఈ రేఖ ఇలా ఉండి చివరి కొసల వెనక్కి తిరుగుతుంది శిరోరేఖ. ఇటువంటి వ్యక్తులు ఎప్పుడూ తామును పొగుడుకుంటూ ఉంటారు. తాము చేసినటువంటి విషయాలు గొప్పగా కీర్తింపబడేటట్లు అందరినీ అడుగుతూ ఉంటారు. ఇతరులని నిందిస్తూ ఉంటారు. అంటే దీన్ని ఏమంటామంటే మనం ఆత్మస్థుతి, పరనింద. తాము చేసినటువంటి విషయాలు, తాము పొందినటువంటి అనుభవాలు, తమ ఆలోచనలకు వచ్చినటువంటివి గొప్పగాను ఇతరులని కించపరుస్తూ ఉంటారు. ఇది కొంచెం వ్యతిరేకమైనటువంటి భావాన్ని కలిగించేటువంటి శిరోరేఖ. కొంతమంది చేతుల్లో ఈ శిరోరేఖ ఇలాగా జిగ్జాగ్గా ఉంటుంది, మెలికలుగా. ఇటువంటి వ్యక్తులు తరచు స్థిరత్వం లేకుండా ఆలోచనల్లో, ఊహల్లో కొట్టుమిట్టాడుతూ భావాల్ని మార్చుకుంటూ ఏ విషయాన్ని పూర్తిగా అవగాహన లేకుండా వారు కొన్ని మానసికమైనటువంటి రుగ్మతలకు లోనవుతూ ఉంటారు. కొంతమంది చేతుల్లో ఈ శిరోరేఖ ఇలాగ వెళుతూ జిగ్జాగ్గా ఉన్నట్టు కనిపిస్తే నర్వస్ వీక్నెస్, మానసికమైనటువంటి ఒక బలహీనత, నర్వస్నెస్ కలిగి నాడీ సంబంధమైనటువంటి, ఉద్రేక సంబంధమైనటువంటి వ్యాధులకు కూడా కారణమవుతుంది. ఇటువంటి వారు ఫలితాలను మనం చెప్పేటప్పుడు రెండు చేతుల్లోనూ దీన్ని గమనించాలి, రెండు చేతుల్లోనూ అదృష్ట రేఖను కూడా గమనించాలి. ఈ విధంగా మనం శిరోరేఖ గురించి మాట్లాడుతున్నప్పుడు ఇది మానవ మేధస్సుకి సంబంధించినటువంటి విషయాల్ని తెలియజేస్తుంది కనుక, బుద్ధిరేఖ, జ్ఞానరేఖ అంటున్నాము కనుక
శిరోరేఖ చాలా ఖచ్చితమైనటువంటి ఫలితాలను మనకి మానవ మేధస్సు గురించి, ఈ మేధస్సుతోటే మనం పరిణామం, గుర్తింపు అన్నీ బుద్ధిరేఖ ఉంటేనే జరుగుతున్నాయి కనుక ఈ బుద్ధిరేఖను మనం గమనించినప్పుడు ఇది ఒక క్రమానుగతంగా ఇలాగ కొంచెం ఆజోగ్గా ఇలాగ హాఫ్ సర్కిల్గా ఉన్నప్పుడు మాత్రమే ఇది స్పష్టమైనటువంటి ఫలితాలని మనకి తెలియజేస్తుంది. దీంట్లో ఏ అవాంతరాలు ఉన్నా, మధ్యలో మెలికల కింద ఉన్నా, గొలుసు కట్టుగా ఉన్నా, ఇంకా మనం ఈ విషయాల్ని మరికొన్ని ఎపిసోడ్లో ఇంకా శిరోరేఖ గురించి కూలంకషంగా మనం చర్చిద్దాం. అలాగే శిరోరేఖ ఇతర రేఖలతోటి కలిసినప్పుడు లేదా గుర్తులతోటి కలిసినప్పుడు ఇంకా ఎటువంటి భావాలు వస్తాయి, కొన్ని పాజిటివ్, కొన్ని నెగిటివ్, ఇవన్నిటిని కూడా మనం మరొక ఎపిసోడ్లో మళ్ళీ మనం శిరోరేఖ మీద ఇంకా కొన్ని విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అంతవరకు ఈ ఛానల్ని, గోపాల సాముద్రికం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ స్నేహితులు, బంధువుల చేత సబ్స్క్రైబ్ చేయించండి. చక్కగా మన గురించి మనం తెలుసుకోవటానికి చేసే ప్రయత్నంలో సహకరించండి. నమస్కారం.